హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మన టాపిక్ ఏంటంటే రాశి ఫలాలు. నేను అందరూ బాగా రాశి ఫలాలు చూసి ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుంది ఏంటి అని ఫాలో అయ్యి ఉంటారు. నేను కూడా ఫాలో అయ్యాను. ఈ రాశి ఫలాల గురించి అండి, నేను శాస్త్రాన్ని ఏం తప్పు పట్టట్లేదు. శాస్త్రం బాగా ఉంది. ఇందులో వాళ్ళు అన్ని లెక్కలేసి ఫలానా టైంలో గ్రహణం అంటే కరెక్ట్గా అదే టైంకి గ్రహణం వస్తుంది, గ్రహణం విడుస్తుంది. మరి సైన్స్ శాస్త్రం వేరు కాదండి. వీళ్ళు చెప్తున్నారు టయాలు, వాళ్ళు చెప్తున్నారు. దాని ప్రకారమే వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి ఈ శాస్త్రం అనేది ఉంది. నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, అసలుకి రాశి ఫలం అందరికీ ఫలిస్తున్నాయా అంటే, ఇప్పుడు వాళ్ళే చెప్తారు నీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం చెప్పగలుగుతాం, చెప్పింది కరెక్ట్ అవుతుంది. ఓకే, మా రోజుల్లో అయితే ప్రసవం జరిగే టైంలో మంత్రసాని ఒక నిమ్మకాయ గుమ్మం లోపల నుంచి బయటకు అలా ఇసిరేసేది. ఆ నిమ్మకాయ వచ్చిన టైంని బట్టి ఇప్పుడు బిడ్డ బయటకు వచ్చింది అని మన శాస్త్రం తెలిసిన వాళ్ళు దానికి టైము ఇవన్నీ రాసి లెక్కలేసి దానికి ఒక బర్త్ చార్ట్ రెడీ చేసి చెప్పేవారు. ఇప్పుడు ఎక్కువగా అసలుకి అంతకుముందు నాకు చిన్నతనంలో నాకు తెలిసినప్పుడు పొలం వెళ్ళి వెనక బిడ్డని వెనక సంకన వేసుకుని వెనక కొంగు కట్టుకుని వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు డెలివరీ టైం దాకా కూడా పనిచేసేవాళ్ళు. ఆ రోజు ఈ సిజేరియన్లు ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. ప్రతి ఊర్లో మంత్రసాని ఉండేది. ఆ మంత్రసాని ఎప్పుడు ఆవిడే పురుడు పోసేది. అసలుకి హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. అప్పుడు తిండి వేరు, అప్పుడు ఇది వేరు. అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దని ఏమి ఉండేది కాదు. పనులు చేసుకునేవాళ్ళు. పొలంలో బిడ్డని కానీ కూడా తీసుకుని వచ్చేవాళ్ళు. సులభంగా డెలివరీలు జరిగాయి 90%. ఇవాళ 3వ నెల రాగానే, 3వ నెల వచ్చింది అని కన్ఫర్మ్ అవ్వగానే హాస్పిటల్స్ వాళ్ళు టైం ప్రకారం మెడిసిన్స్, మెయింటెనెన్స్, ఇంజక్షన్లు ఇవన్నీ ఆ ప్రాసెస్. ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లలని కన్నా తల్లిదండ్రులకి పురుడు పోసే బాధ్యత వాళ్ళదే. అవి ఆచారాలు పెట్టుకున్నారు. ఆచారాలు పెట్టుకోవడం అంటే తల్లిదండ్రుల దగ్గర ఆడపిల్ల కొద్దిగా ఫ్రీగా కష్టం సుఖం చెప్పుకోగలుగుద్దని అప్పుడు పెట్టిన ఆచారాలు అవి. సరే, ఆ ఖర్చు కూడా పురుడు పోసి ఒక 5 నెలలు భర్తకు దూరంగా ఉండాలని అన్నీ ఆలోచించి పెట్టిన మన పెద్దల ఆచారాలు. అది అయిపోయిన తర్వాత పుట్టింటి నుంచి మెట్టింటికి పంపిస్తారు. సరే, అది జరుగుతూ ఉంది. ఇక వచ్చిన కాడి నుంచి నెల చెకప్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్రీ డెలివరీ అయిపోద్దమ్మా అంటారు. 70% సిజేరియనే. దానికి కూడా ముహూర్తాలు పెడుతున్నారు సిజేరియన్కి. హాస్పిటల్లో పిల్లోడు పుట్టంగానే నర్సు చెప్పుద్ది, డాక్టర్ చెప్తారు. టైం నర్సు వేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? మనం డాక్టర్లని వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటారు. డాక్టర్ గారు ఆపరేషన్ చేసే టెన్షన్లో వాళ్ళు ఉంటారు.
నర్సు ఆ పిల్లల్ని ఈ బొడ్డు కట్టని ఈ పనుల్లో ఉంటారు. వాళ్ళు మనం చెప్పిన టైం ఎంతవరకు కరెక్ట్ అని మనం నమ్మొచ్చు. ఇప్పుడు ఒక్క తల్లికి ఇద్దరు కమలలు పుడితే ఒకరికి ఉన్నట్టు ఒకరికి ఉండదు. అంటే క్షణాల వ్యవధిలోనే, నిమిషాల వ్యవధిలోనే ఇద్దరిది ఒకటే రకంగా వాళ్ళ లైఫ్ ఏం జరగదు. మన ఎన్టీ రామారావు గారు పుట్టిన అదే టైంకి, అదే సెకండ్కి కొన్ని వేల మందో 100 మందో పుట్టింటారు. అందరూ సీఎంలు కాలేదు, అందరూ యాక్టర్లు కాదు. అంటే ఇప్పుడు ఈ జాతకం చెప్పే వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి, అది టైం ప్రకారం. ప్లేస్ అంటే విజయవాడలో ఒక టైము, హైదరాబాద్లో ఒక టైము, అక్కడికి వెళ్ళేసరికి మారిపోతుంది అది నిమిషాలు. అంటే అక్కడి నుంచి ఒక రాశిలో పుట్టాల్సిన వాళ్ళు ఇంకొక రాశిలోకి వెళ్ళిపోతున్నారు, ఒక నక్షత్రంలో పుట్టాల్సిన వాళ్ళు ఇంకొక నక్షత్రంలోకి వెళ్ళిపోతున్నారు. సరే, అన్నీ మనకి కరెక్ట్గా తెలుసు అనుకుందాం. తెలిస్తే అట్లకి దశలు, అంతర్దశలు అంటారు, సూక్ష్మ దశలు అంటారు. ఇవన్నీ బాగున్నాయి అంటే పూర్వజన్మ సుకృతం అంటారు. సరే, ఏదేమైనా అందరికీ అన్ని గ్రహాలు ఒకేసారి బాగోవు. అందరికీ అన్ని గ్రహాలు ఒకేసారి బాగోకుండా ఉండవు. ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాలంటే ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి, ట్రైన్ టికెట్ తీసుకోవాలి, ట్రైన్ ఎక్కాలి, హైదరాబాద్ దిగాలి. ఇది చేస్తేనే మనం హైదరాబాద్ చేరుకోగలుగుతాం. ఇవన్నీ ఏం చేయకుండా మన టైం బాగుందని మన ఇంట్లో కూర్చుండైతే మనం హైదరాబాద్ చేరలేం. తర్వాత నేను చెప్పొచ్చేది ఏంటంటే, బాగున్న వాళ్ళు బాగుందని పొంగిపోని అవసరం లేదు, బాగలేదు అన్నవాళ్ళు బాగలేదని కుంగిపోని అవసరం లేదు. వాటి పని ఇది చేస్తుంటే మన పని మనం చేసుకుంటూ ఉంటే అంతా సాఫీగానే జరుగుతుంది. మనం ఏంటంటే, మనం చేసే పని మీద చిత్తశుద్ధి ఉండి, అది ఏ రంగమైనా కానివ్వండి, మన పని మనం చేసుకోవాలి. గాసిప్స్ మాట్లాడుకోకూడదు. అక్కడ లేని మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటే ఈ రెండో వ్యక్తికి కూడా మనం లేకపోతే కూడా ఇతను మన గురించి అలాగే మాట్లాడతాడని చెడ్డ అభిప్రాయం ఉంటుంది, కానీ మంచి అభిప్రాయం ఉండదు. సాధ్యమైనంత వరకు మనకి చేతనైనంత ఇంకొకరి గురించి బ్యాడ్గా మాట్లాడకుండా మంచిగా మాట్లాడాలి. మంచిగా మాట్లాడకపోయినా బ్యాడ్గా అయితే మాట్లాడకూడదు. కుదిరినంత వరకు సాయం చేయండి. మనకు సాయం చేసిన వాళ్ళని మర్చిపోబాకండి. మన పనిని దైవంగా భావించి మన పని మనం చేసుకుంటే ఈ జాతకాలు ఇవన్నీ ఏమంతా పనిచేయ. మనం ఏది అయితే సంకల్పంతో మనం మొదలుపెట్టామో ఆ సంకల్పం గట్టిదయ్యి మనం దానికి కృషి చేసి ఫలితాన్ని దేవుడికి వదిలేసి మన పని మనం చేసుకుంటూ ఉంటే మనశ్శాంతిగా హ్యాపీగా బతకొచ్చు. ఇంకా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేద్దాము. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఇవాళ కొత్తగా నేను చెప్పింది ఏం కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడు హేతువాదులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు, నాస్తికులు ఉంటారు. ఎవరేదైనా ఎక్కువ మంది దాదాపుగా 80% దీంట్లోనే గడుపుతున్నారు. ఎలా అది నీకు ఎలా తెలుసు అంటే, ఆ వ్యూస్ చూస్తే వస్తాయి. ఆ వ్యూస్ చూస్తే 5,000 6,000 అట్లా వస్తాయి. సరే, నీకు రాలేదని అంటే నేను దానికోసం కాదు, వ్యూస్ కోసం ఇంకోటో అని కాదు. నాకు తెలిసింది నేను కూడా అలా ఫాలో అయినవాడినే. అయితే దాని గురించి మీ అందరితో పంచుకోవాలని అనిపించి చేస్తున్నా ఈ వీడియో. మనం ఎప్పుడు కరెక్ట్ వేలో వెళ్తామంటే ఎప్పుడు కాలం ఒకేలాగా ఉండదండి. ఎప్పుడు కాలం ఒకేలాగా ఉండదంటే అది మంచిగా కూడా ఎప్పుడు మంచిగా ఉండదు. ఒకవేళ బ్యాడ్ టైం ఉంది, అది కూడా ఎప్పుడు ఉండదు.
బాగా ఉన్నప్పుడు పొంగిపోయి, బాగా లేకపోతే కుంగిపోయి మనం మన జీవితాన్ని మనం సాధించుకోకూడదు. ఇప్పుడు 3 మార్కులు తగ్గినాయని 10th క్లాస్ పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. మా చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండేవాళ్ళు, అమ్మ తాతయ్యల దగ్గర ఉండేవాళ్ళు. ఆడికి 6వ సంవత్సరం వచ్చిన తర్వాత బడికి పంపించేవాడు. 6వ సంవత్సరానికి వాడికి కొద్దిగా జ్ఞానం వస్తుంది, చదివింది బాగా వంట పట్టించుకుంటాడు. ఇప్పుడు మామూలుగా అంటారు కదా, ఓల్డ్ బిఏ అంటే, ఇప్పుడు బిఏ కంటే ఓల్డ్ బిఏ అంటే ఇంకా బాగున్నట్టు. ఇప్పుడు 7th క్లాస్ చదివిన వాళ్ళతో ఇవాళ ఇంటర్మీడియట్ వాళ్ళు వాళ్ళకున్న నాలెడ్జ్కి వెనకబడే ఉంటున్నారు. అంటే చదువులు బట్టి పడుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, మార్కులు బాగా వస్తున్నాయి, బెస్ట్ కంటే ది బెస్ట్గా అవుతున్నారు. కానీ జ్ఞానం ఏది? మన చదువుల్లో జ్ఞానం ఏది? ఇప్పుడు అంతకుముందు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఉన్న ఇలా సూసైడ్లు చేసుకోవటాలు అవి ఉండేవి కాదు. అంటే ఆ పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, అదే ఏం కాదులేరా, అదే అయిపోద్ది, అదే వద్దులేరా, నువ్వు భయపడబాకరా, మేమంతా ఉన్నాం కదరా అని మనకి వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు. ఇవాళ ఈ ఉరుకులు పరుగుల జీవితంలో 2 సంవత్సరాలు రాగానే ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ప్లే స్కూల్ అని పడేస్తున్నారు. అంటే ఇంటికాడ వీళ్ళ పనులు వీళ్ళకుంటే ఆఫీసులు హడావిడి, ఆ పిల్లల్ని అక్కడ పంపించటం. వాళ్ళు అయితే ఇంట్లో చేసే పని అక్కడ వాళ్ళు చేస్తారు. బొమ్మలతో కాసేపు ఆడిస్తారు, కాసేపు పడుకోబెడతారు, సాయంకాలం మధ్యాహ్నం ఫుడ్ పెడతారు, తినిపించడం నేర్పిస్తారు. అలాగా జరిగిపోతుంది. అంతకుముందు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇప్పుడున్న చదువుల దగ్గర లేదండి. మా స్కూల్ గ్రౌండ్ దర్దాపులుగా 1.5 ఎకరం ఉండేది. 4 అయితే కబడ్డీలని, ఖోఖో అని, వాలీబాల్ అని, అసలుకి ఆ డ్రిల్ మాస్టర్లు ఉండేవాళ్ళు, క్రాఫ్ట్ క్లాసులు ఉండేవి. అసలు ఎంత సరదాగా ఉండేదంటే అంత సరదాగా ఉండి సాయంకాలం ఒళ్ళు అలసిపోయి చెమటలు కక్కుకొని ఇంటికి వచ్చి వేడి నీళ్ళు స్నానాలు చేసి ఉంటే ఇది ఇప్పటి ఉన్న పిల్లలకి ఆ బాల్యం లేదు. ఇప్పుడు ఉంటే బుక్, లేదంటే సెల్లు. కంటికే మైండ్కే పని, కానీ శరీరానికి పని లేదు. సరే, మనం మార్చలేకపోయినా నేను చెప్పేది ఏంటంటే, తర్వాత ఈ రాశి ఫలాలు చూసి కుంగిపోవద్దని. ఇప్పుడు కొంతమంది గురు పాలితులు అని ఉంటారు, కొంతమంది శని పాలితులు అని ఉంటారు. వీళ్ళకి బాగుండే వాళ్ళకి బాగుండదు అంటారు, వాళ్ళకి బాగుంటే వీళ్ళకి బాగుండదు అంటారు. ఏదేమైనా మన పని మనం చేసుకుంటామంటే అంతా బాగుంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.